సో ఎప్పుడు ఏదో ఒక వివాదంలో ఉండే జ్యోతిష్యుడు వేణుస్వామికి షాక్ ఇచ్చారు కామాఖ్యాదేవి టెంపుల్ అర్చకులు. అస్సాంలోని కామాఖ్య దేవాలయం నుంచి వేణుస్వామిని వారు బయటకు తరిమేసినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్గా ఉంది. అయితే ఇటీవల అస్సాంలోని కామాఖ్యాదేవి ఆలయానికి వేణుస్వామి వెళ్లగా అక్కడి పండితులు ఆయనతో వాగ్వాదానికి దిగారు. వేణుస్వామిని లోపలికి వెళ్లనివ్వకుండా దేవాలయం నుంచి అర్చకులు బయటకు తోసేసినట్లుగా తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా నీ భాగవతం అంతా చూస్తున్నామంటూ వేణుస్వామిని అర్చకులు కూడా అడ్డుకున్నారు. అసలు కామాఖ్య అమ్మవారి ప్రతిష్ఠ దెబ్బతినేలా మాట్లాడుతున్నామంటూ కూడా వేణుస్వామి పైన వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సో మొత్తంగా ఇప్పుడు చూసినట్లయితే కామాఖ్య దేవికి సంబంధించి పూజల విషయంలోనూ అదేవిధంగా అక్కడ పూజలు నిర్వహిస్తున్న వేణుస్వామి అంశం అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైన ఈ నేపథ్యంలో కామాఖ్య దేవి ఆలయ విశిష్టతతో పాటు వేణుస్వామి అక్కడ నిర్వహిస్తున్నటువంటి పూజా వివరాల గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ కొత్తపల్లి సురేష్ శర్మ గారు, అలానే చిలుకూరి శ్రీనివాసమూర్తి గారు. నమస్కారం అండి. ముందుగా అస్సాంలో ఉన్నటువంటి శక్తిపీఠాలలో ఒకటైనటువంటి కామాఖ్య అమ్మవారికి సంబంధించిన ఆలయ విశిష్టత ఏంటండి సురేష్ శర్మ గారు? అందరికీ కూడా టెన్ టీవీ ప్రేక్షకులకి ధన్యవాదాలు తల్లి. ముందుగా కామః అంటే యథేప్సిత, ఆఖ్య అంటే పేరు. అంటే మన యథేప్సితం అంటే మనకున్న కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలు మానవుడికి ఉండేటువంటి ధర్మబద్ధమైనటువంటి కోరికలన్నిటినీ కూడా తీర్చేందుకు పేరు. ఆఖ్య అంటే పేరు అని నామ విశేషం. కామ ఆఖ్య అంటే కోరికలు తీర్చేందుకు విశిష్టమైనటువంటి క్షేత్రము అని అర్థము. రెండవది, ఇక్కడ కామాఖ్య ఆలయం గురించి ఎవరికి తెలుసో తెలియదు, నాకు తెలియదు, కానీ అది ఉండేది నీలాచల అనేటువంటి దగ్గర ఉంది. నీలా అంటే సర్వశబ్ద సంబోధినిలో కటి విశేషము అన్నాడు. కటి అంటే నడుము కింద ఉన్నటువంటి భాగం. అంటే కామాఖ్యల విశేషం ఏమిటంటే అక్కడ అమ్మవారికి చాలా విశిష్టంగా అక్కడ రజో దర్శనం, దానికి చాలా పెద్ద హిస్టరీ ఉంది. మనం ఏదో 10 నిమిషాల్లో 5 నిమిషాల్లో దాని గురించి అంతగా వివరించడం కూడా తప్పు. ఆ కటి విశేషమైనటువంటి అచల పర్వతం అది. అంటే అమ్మవారు సాక్షాత్తు ఆ యొక్క పేరులోనే మనకి కనపడుతుందమ్మ. ఏంటి అమ్మవారి యొక్క గొప్పతనం, సకల కోరికలని మనకి ఉన్నటువంటి కోరికల్ని నెరవేర్చేటువంటి కల్పదాయిని. ముఖ్యంగా అక్కడ రజస్సు కానటువంటి స్త్రీలు, అంటే సంవత్సరాల తరబడి కొంతమందికి రజో దర్శనం కాదండి. అటువంటి దోషం ఉన్నటువంటి వాళ్ళకి అక్కడ వెళ్ళి దర్శనం కనుక చేసుకున్నట్లయితే తప్పకుండా ఆ రజో దర్శనం అనేది జరిగే అవకాశాలు సుస్పష్టంగా అనేక సార్లు నిరూపితమైంది. అంతేకాకుండా స్త్రీలకి సహజ సిద్ధంగా గర్భదోషాలు ఉంటాయి, రజోదోషాలు. ఆ రజోదోషాలను వాపుకోవడం కోసం అక్కడ అమ్మవారికి పూజ చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు, అక్కడ రక్త నది అని ఒకటి ఉంటుంది, అంటే దానికి చాలా కూడా విశేషం ఉంది. అక్కడ ఆ రజో దర్శనం జరిగిన తర్వాత వంద్యాది దోషాలు ఏవైతే ఉంటాయో ఆ వంద్యాది దోషాలు తప్పించుకోవడం కోసంగా అక్కడికి వెళ్ళి పూజ చేస్తే తప్పకుండా ఆ వంద్యాది దోషాలు తొలగిపోతాయి. 5 రకాల వంద్యా దోషాలు ఆయుర్వేద శాస్త్రం బాగా స్పష్టంగా చెప్పింది. కాకవంధ్యత్వము, కారణవంధ్యత్వము, కర్మవంధ్యత్వము, జన్మవంధ్యత్వము, మృతవంధ్యత్వము. ఇట్లా ఈ జన్మవంధ్యత్వం అంటే గర్భసంచి చిన్నదిగా అయిపోయి సంతానం లేనటువంటి వారికి కూడా ఆ క్షేత్రానికి వెళితే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో గర్భసంచి ఎక్స్పాండ్ అవ్వడం, సంతానం కలిగే అర్హతలు పెరగడం జరుగుతాయి. అట్లాగే మగవాళ్ళకి యొక్క శుక్రకణ వృద్ధి జరుగుతుందని ఒక బలీయమైనటువంటి నమ్మకం ఈ రోజు కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది. అక్కడ చేసేటువంటి పూజలు అవి అమ్మవారు చాలా పవిత్రమైనవి. ఏదో ఇప్పుడు ఈయన చెప్పినట్టుగా అక్కడ అమ్మవారి దగ్గర ఏదో చాలా నాస్టీగా చెప్తున్నారు, చాలా తప్పండి. అలా చెప్పడం అనేది ధర్మబద్ధం కాదు. దంపతులు వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసి తమ యొక్క ఈప్సితం కోరికని చెప్పడం మాత్రం ఖచ్చితమైనటువంటి విధానమే. అంతకు మించి ఇంకా వేరుగా చెప్పడం మాత్రం చాలా తప్పు, అలా చెప్పకూడదండి. రెండవది, మీరు అడిగారు ఈ వేణుస్వామి గురించి నేను ఒక వీడియో చేశానండి గతంలో. ఇప్పుడు అది అసందర్భమైనా చెప్తున్నాను. ఒక వీడియో చేశాను, ఆయన జాతకం ఏంటని నన్ను అడిగితే నేను ఒక వీడియో చెప్పాను. మీకు రానున్న టైము చాలా ఇబ్బందికరమైంది అని చెప్తూ
మనిషికి మరణంతో సమానమైనటువంటి శిక్ష నీకు పడుతుంది. వారు ఏదో ట్యాగ్ లైన్ పెట్టి వేణుస్వామి మరణం ఎప్పుడని పెట్టారు. వెంటనే ఈయన మా ఆఫీస్కి ఫోన్ చేసి చాలా మా యొక్క ఉంటారు కదా పాపం, ఎవరో మన దగ్గర ఉంటారు పాపం పనిచేస్తూ, వాళ్ళని చాలా అసభ్యంగా మాట్లాడడానికి ప్రయత్నిస్తే మా వాళ్ళు ఆయనకి చాలా చక్కగా నీకు మాట్లాడే అర్హత లేదు ఆయన గురించి, ఆయన చెప్పిన వీడియో నువ్వు స్పష్టంగా చూస్తే నీకు అర్థం అవుతుందని కూడా చెప్పారు. ఇక్కడ అమ్మవారు మాత్రం చాలా పవర్ఫుల్ అమ్మ, అందులో అనుమానం అయితే లేదు. ఇది అష్టాదశ శక్తి పీఠాల్లో కామాఖ్య పీఠం అనేది యోని విశేషం. అమ్మవారి యొక్క చరిత్ర ప్రకారం చూసినట్టయితే దక్ష యజ్ఞం జరిగినప్పుడు పార్వతీదేవికి ముందు ఉన్నటువంటి సతీదేవి ఏదైతే అవతారం ఉందో ఆమె యోగాగ్నిలో పడి దక్ష యజ్ఞంలో ఆ యోగాగ్నిలో ఆత్మత్యాగం చేసింది. పార్థివ శరీరం అంటే ఇప్పుడు మనం ఫిజికల్ బాడీ అక్కడ వదిలేసింది ఆమె. ఆ ఫిజికల్ బాడీని పైన వేసుకొని ఈశ్వరుడు భుజం మీద వేసుకొని పిచ్చివాడైపోయి తిరుగుతుంటే బ్రహ్మ ఇంద్రాది దేవతలు వెళ్లి విష్ణువును ప్రార్థిస్తే ఆయన చక్రాయుధంతో ఆ విష్ణువు ఈ శివుణ్ణి మాయలోంచి తప్పిద్దామని అమ్మవారి యొక్క దేహాన్ని 18 ఖండాలుగా దాన్ని ఛేదనం చేయడం జరిగింది. ఆ 18 ఖండాలు 18 ప్రదేశాల్లో పడ్డాయి. అవే అష్టాదశ శక్తిపీఠాలు. మనకి మన భాగ్యవశమున ఆంధ్రప్రదేశ్ లో మనకి 3 శక్తిపీఠాలు ఉన్నాయండి. ఒకటి మనకి పురుహూతిక అమ్మవారు పిఠాపురం, రెండవది అలంపూర్ జోగులాంబ, 3 భ్రమరాంబిక. ఈ 3 కూడా మనకు అదృష్టం. ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణ అయితే తెలంగాణ ఒకటి ఉంది. మొత్తం మీద ఈ 3 క్షేత్రాలు తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి 12 జ్యోతిర్లింగంతో కలిసినటువంటి ఈ యొక్క శ్రీశైలం. ఇటువంటి మంచి విషయాలు ఆ క్షేత్రంలో ఉన్న విషయాలు చెప్పాలి కానీ అక్కడికి వెళ్ళి మీరు దాంపత్యం చేసి స్నానం లేకుండా అట్లాగే వెళ్ళిపోయి అమ్మవారిని దర్శించాలి ఏంటండి ఇదంతా నాస్టీ. అక్కడ అమ్మవారికి మాంసం బలి. అవును, వాస్తవంగా ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పాలండి, ఎందుకంటే ప్రజలందరూ తెలుసుకోవాలి. తప్పకుండా తెలియచేద్దామండి. శ్రీనివాస మూర్తి గారితో కూడా ఒకసారి మాట్లాడదాం మనము. అంటే దేవీ శక్తి ఆరాధనలో కామాఖ్య అమ్మవారి యొక్క విశిష్టత ఏంటి, అసలు భక్తులు అమ్మవారిని కొలిచేటప్పుడు ఎలాంటి విశ్వాసంతో కొలుస్తారండి? అమ్మవారిని శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమస్తే. ఆవిడ్ని ఇదే రూపంలో మనం ఆరాధన చేస్తే మన ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అమ్మవారి యొక్క ఇది విశిష్టత. కాబట్టి భగవంతుని మనం ఏ భగవంతునైనా సరే ఆరాధనలో చాలా లోపాలు ఉన్నాయి. అవి ఆగమ శాస్త్ర ప్రకారంగా అక్కడ ఆ దేవాలయ ఆచార వ్యవహారాలని అధిగమించినప్పుడు ఎవరైనా సరే దాన్ని బయటకు నెట్టివేయడం అనేది జరుగుతుంది. సామాన్య భక్తులైనా సరే ఎవరైనా సరే. కాబట్టి ఆలయ పవిత్రతకు భంగం కలిగిస్తే మాత్రం అది క్షమించడానికి విషయం. ఎందుకంటే ఆలయాలకు కొన్ని నియమాలు ఉంటాయి. ప్రతి ఆలయంలో కూడా ఒక్కో దేవతకు కూడా ఒక్కొక్క దేవత ఆరాధనలో ప్రత్యేకమైనటువంటి పద్ధతులు ఉంటాయి. కాబట్టి ఆ పద్ధతుల్ని మనం మాట్లాడకూడదు. అక్కడికి పోయినప్పుడు ఆ భగవంతుని యందు అమ్మవారి యందు మనస్సు లగ్నం చేసి ధ్యానం చేసుకుని ఇది చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మనకి ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే మన హిందుత్వంలో ఈ నమస్కారం పెట్టడం అనే ఈ సంస్కారం ఒక ఆత్మకు మాత్రమే. దేవతల్ని ఇలా మనం అడగాలి, ఆ శక్తిని మనం స్వీకరించి మనం ఇది చేసుకోవాలి. భగవంతుని మనం ఏదైతే ఈ విధంగా చేయబెట్టి ఆవాహన చేస్తూ ఉన్నామో అలాగే మనం భగవత్ శక్తిని కూడా ఇలా తీసుకుని మనం మన శరీరానికి ఆపాదించుకోవాలి. ఎందుకంటే అది ఒక రక్ష. అలాగే ఓ రక్షా బంధనాలు కట్టుకోవడాలు, లేకపోతే ఆ రక్ష కంకణాలు కట్టుకోవడాలు, ఇవన్నీ కూడా స్త్రీలు ఈ బహిష్ట సమయాల్లో అవి తీసి విసర్జించేసేయాలి. తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా కట్టుకోవాలి 6వ రోజు 7వ రోజు. ఇలా కొన్ని నియమాలు ఉన్నాయి. యమ నియమాలను మనం పాటిస్తూ ఆ దేవతకు సంబంధించినటువంటి మాత్రమే ఫలిస్తాయి. కాబట్టి ఇంకొకటి ఏంటంటే జ్యోతిష్యం అనేది ఒక శాస్త్రం. దాన్ని ఇవాళ రేపు ఎలా అంటే ఒక పిచ్చ శాస్త్రంగా ఎవరు పడితే వాళ్ళు ఈ రోజున కోయవాళ్ళు గ్రహాల గురించి చెప్పేయడమే, లేకపోతే ఇంకోటి. దీంట్లో కూడా కొన్ని ఇవి ఉన్నాయి శాస్త్రంలో. ఈ అధ్యయనం చేసిన వాళ్ళు మరి ఇప్పుడు ఎంఏ అస్ట్రాలజీ ఉంది తెలుగు యూనివర్సిటీలో, అలాగే పిహెచ్డి ఉంది. ఇవి నిష్ణాతుల్ని నేను ప్రజలకు చెప్పేది ఏంటంటే గమనించండి, వాళ్ళ విజ్ఞత ఏంటి, వాళ్ళ చదువు ఏంటి. అనుభవ జ్యోతిషం వేరు. అనుభవం వచ్చేసి మనకి చాలా మంది అనుభవించి ఉంటారు. ఆ అనుభవాలన్నీ కూడా ఈ రోజున ఫుల్ఫిల్ కావాలంటే భగవంతుడి యొక్క శక్తి కావాలి. అది విశ్వం నుంచి మనం ఆ భగవంతుడు ఏ భగవదారాధన చేస్తామో ఆ భగవంతు ఉపాసకులకు మాత్రమే సాధ్యం అవుతుంది తప్ప
సామాన్య మానవులు దర్శనం చేసుకుని ఆ భగవంతుని మనసా వాచ కర్మణ కనుక ధ్యానిస్తే తప్పకుండా వాళ్ళకు కూడా ఫలితం కలుగుతుంది అక్కడ ఉన్న అర్చక స్వాముల ద్వారా. ఇవాళ రేపు అర్చక స్వాములు కూడా ఏమవుతుందంటే ఆదాయ మార్గాలు పాపం వాళ్ళకి ఉపాధి లేక ఇదివరకు దేవాలయాలు విశ్వవిద్యాలయాలు ఉండేవి. కాబట్టి ధన వ్యామోహానికి అలవాటు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ధనాన్ని మనం ధర్మబద్ధంగా సంపాదిస్తేనే మన దగ్గర నిలబడుతుంది తప్ప, అందుకనే ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి నా జ్ఞానాన్ని సముపార్జన చేసుకుని జ్ఞానంతో మనుషుల్లో ఉన్న అజ్ఞానాన్ని తొలగించడానికి ఒక మనం శాస్త్రాన్ని అనేది అధ్యయనం చేసుకోవడానికి. ఈ రోజున మేము వేద పాఠశాలలో కూడా ఏంటంటే జ్యోతిషము, వ్యాకరణ, మీమాంస, తర్కము ఇవన్నీ కూడా సంస్కృత పరిజ్ఞానము ఇవన్నీ కూడా మేము వాళ్ళకి నేర్పుతున్నాము. ఎందుకంటే రేపు పొద్దున సమాజంలో ఎటువంటి కీడులు లేకుండా ధర్మ పరిరక్షణ కోసం మీరందరూ పాటుపడే ఒక సైనికుల్లాగా తయారవ్వండి అని చెప్పేసి మేము మారుస్తున్నాం తప్ప, ఇక్కడ బయటకు వచ్చేసి ధన వ్యామోహం అంటే ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు వాళ్ళకి ఎక్కడ కూడా ఆ కార్యక్రమంలో అనుభవంగా వాళ్ళకి శిక్షణ మాత్రమే ఇస్తాం తప్ప ఇది బయటకు వచ్చేసి ఇక్కడ ఏమవుతుందంటే పెద్ద పెద్ద వాళ్ళని చూసి పిల్లలు చెడిపోతున్నారు. తల్లిదండ్రులను చూసి ఈ రోజున కుటుంబ వ్యవస్థలో కూడా తల్లిదండ్రులను కూడా వాళ్ళు అసలు ఎలా పరిణమిస్తున్నారంటే ఈ విధమైన ఈ సమాజంలో మనం అచేతనమైనటువంటి శక్తి చైతన్యం పరచడం కోసమే ఆధ్యాత్మిక చేతన అనేది ఒక మార్గం అమ్మ. కాబట్టి కుటుంబ వ్యవస్థలో మార్పు రావాలి, సమాజంలో మార్పు రావాలి, తల్లిదండ్రుల్లో మార్పు రావాలి. రేపు పొద్దున మన భావితరాలకి మనం ఒక మంచిని నేర్పాలి తప్ప ఈ మూఢ విశ్వాసాలని, మూఢ నమ్మకాలని, జ్యోతిషం ఇలా చేసేస్తుంది, వాస్తు ఇలా చేసేస్తుంది, ఆ దేవుడి దగ్గర పోతే కళ్ళు పోతాయి, ఈ దేవుడికి ఇలా చేస్తే పాపం వస్తుంది, తిరుపతికి నేను ఒక 10th క్లాస్ మా అబ్బాయి పాస్ అయితే నీకు వచ్చి గుండుకి ఇస్తా స్వామి అని చెప్పేసి మొక్కుకుంటారు. అది కాదు కదా మొక్కే పద్ధతి. మా అబ్బాయి చదువుకున్న లేకపోతే ఆ పిల్లవాడికి చెప్పాలి, నేను చదువుకున్న విషయాలు ఆ ఎగ్జామ్ రాసే టైంకి నాకు మనసుకు ఆలోచన వచ్చే విధంగా నన్ను అనుగ్రహించు స్వామి అని ఆరాధించాలి తప్ప మీ జుట్టు కోసం చెప్పి తిరుపతి వెంకటేశ్వరం లేడు కదా. కాబట్టి భగవంతుని యొక్క శక్తిని మనం ఎలా పొందాలి అనేది కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది చేయాలమ్మ. హిందుత్వంలో పీఠాధిపతులు కానివ్వండి, లేదంటే పెద్ద పెద్ద స్వామీజీలు కానివ్వండి, అలా మేము నేర్పాలి. అంతే తప్ప వాళ్ళకి ఏదో ఆ గుళ్ళో నేను ఇలా చేసాను ఇలా చేసి ఎవరికి కావాలండి మీకు గొప్ప విన్నారా? సమాజం ఏమన్నా నేను అడిగిందా? ఒక సెలబ్రిటీ ఉంటే పర్మిషన్ తీసుకోవాలి, లేకపోతే ఒక వ్యవస్థలో ఈ విధమైనటువంటి చలనచిత్ర పరిశ్రమ ఎలా ఉంటుంది, రాజకీయ రంగం ఎలా ఉంటుంది, సినిమా రంగం ఎలా ఉంటుంది, ఇట్లాంటి సమాజంలో ఇలాంటి చెడు కీడు జరిగేటటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహించండి. అండ్ వాళ్ళు అర్చకులు కూడా ఇక్కడ చేసినటువంటి కామెంట్స్ ఏంటంటే దీన్ని లక్షల్లో ఒక సంపాదన మార్గంగా ఎంచుకున్నారు అనేటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. సో ఇది నిజంగా కూడా అని చెప్పేసి అదేదో ప్రత్యేకమైన పూజ చెప్పేసి దశ మహావిద్యలు ఉన్నాయి, దాన్ని చేసే విధంగా చెయ్యాలి. అంతే తప్ప నేను మందు పోస్తాను మాంసం పెడతాను ఎవడు బహిర్గతం కమ్మన్నాడు? నువ్వు మందు తాగు మాంసం తిను ఎవడొద్దన్నాడు? నీ వ్యక్తిత్వం నీ వ్యక్తిగతమైన విషయాన్ని తీసుకొచ్చి సమాజంలో నేను ఇలాగే చేస్తాను ఇలాగే ఉంటాను అది నీ స్వవిషయం. శాస్త్రాన్ని అపహాస్యం చేస్తే మాత్రం ఎటువంటి ఒక్కటే చెప్తారమ్మా, ఏదైనా ఉంటే శాస్త్రంలో తప్పు తప్ప శాస్త్రాన్ని మాత్రం విమర్శించే విధంగా శాస్త్రాన్ని అపహాస్యం చేసే విధంగా ఉంటే మాత్రం ఇది క్షమించడానికి నేరం కింద దాని మీద చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు ఇదంతా కూడా సమాజాన్ని ఒక భ్రష్టుపరిచే మార్గంలో మనం పోవాలా, లేకపోతే సమాజాన్ని మంచి చేసి భార్యాభర్తల కలహం ఉందంటే ఏదో ఇద్దరు అండర్స్టాండింగ్ లో ఉండమ్మా ఈ సమయం బాగుండలేదు కొన్ని రోజులు ఓపిక పట్టండి మీరే సెట్ అవుతారని చెప్పి చెప్పొచ్చు. వివాహ వ్యవస్థలో ఈ రోజు కోర్టులు కూడా జోక్యం చేసుకోవట్లా. ఎందుకు చేసుకోవట్లా? ఒక భార్యాభర్త మధ్య మూడో వ్యక్తి పోయినప్పుడు వాళ్ళు ఎట్టి పరిస్థితులు కొట్టుకున్నా తిట్టుకున్నా ఒకటి అవుతారు వాళ్ళిద్దరు. మూడో వ్యక్తి ఎందుకు పనికిరాని వాడు అవుతాడు. అందుకనే పెద్ద మనుషుల్లో కూడా వాళ్ళు చర్చలు పెట్టినప్పుడు కూడా అందుకనే ఒక ధ్యాన ప్రక్రియలోకి వెళ్ళినప్పుడు ఆ అమ్మ ఆశీస్సులు లేకపోతే స్వామి ఆశీస్సులు జరిగితే ఏంటి మనకి మంచి జరుగుతుంది. మన యొక్క శరీరంలో ఉన్నటువంటి ఈ పంచ కోశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఆరా ఏదైతే ఉందో అది పరిశుభ్రం అవుతుంది, మన ఆత్మ పరిశుద్ధం అవుతుంది. అప్పుడు మన మనసు స్వచ్ఛతకు చేకూరుతుంది. అప్పుడు మనం మాట్లాడే వాక్కు కూడా పరిశుద్ధంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి ప్రక్రియ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఈ రోజున మనం సమాజంలో నేర్పాలి. అంతే మాట్లాడదాం. రైట్ సురేష్ శర్మ గారు, అంటే ఇక్కడ పూజా విధానం కూడా ఒక పెద్ద చర్చకి దారితీసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కామాఖ్య ఆలయంలో వేణుస్వామి చేసినటువంటి అంటే పూజా విధానం కావచ్చు, ఆ నైవేద్యాలకి సంబంధించి కావచ్చు, పూజా ప్రక్రియ అంటే నిజంగా కూడా కామాఖ్య ఆలయంలో ఇలాంటి పూజా క్రతువులే నిర్వహిస్తూ ఉంటారా? అక్కడ చేసేటువంటి శాస్త్రోక్తమైనటువంటి పూజలకి సంబంధించిన ఏమైనా వివరాలు మాకు తెలియజేస్తారా? అమ్మా ఇప్పుడు మీకు ఇందాక నేను చెప్పాను చూసారా, ఏ దేవాలయంలో కూడా
అమ్మవారి యొక్క ఇప్పుడు ఏది అష్టాదశ శక్తి పీఠాలుగా చక్రం మహావిష్ణువు ఖండించినప్పుడు ఈ అష్టాదశ శక్తి పీఠాలు కాకుండా మరలా ఇంకా కొన్ని ముక్కలు అంటే కొంత ఖండాలు కొన్ని దగ్గరలో పడ్డాయి. అవే ఉపశక్తి పీఠాల కింద చాలా ఆలయాలు కూడా ఉన్నాయి. ఇక మిగిలినటువంటి కొంత అంటే నరికేట యొక్క చక్రాయుధం ఖండించినప్పుడు ఆ ఎముకలు సన్నగా తెల్ల ముత్యాలలాగా పడతాయి. ఆమెను ముత్యాలమ్మ అన్నారు. ఎముకలు సన్నగా కట్ చేయబడ్డవి. పొలిమేరలో పడ్డామని పోలేరమ్మ అన్నారు. అమ్మవారు కన్నీరు గారుస్తూ చనిపోయింది కాబట్టి కన్నీటమ్మ అన్నారు. నూకలుగా పడింది కాబట్టి నూకాలమ్మ అని పేరు పెట్టారు. గ్రామశక్తుల ఉద్భవం కూడా అక్కడ జరిగింది. అయితే వీళ్ళు అర్థం చేసుకోలేకపోయింది ఏమిటంటే అమ్మవారు లోక కళ్యాణం కోసం వెలిసినటువంటి తల్లిని ఆమెకు రక్తం పెడితే ఏదో మంచి జరుగుతుంది అన్నటువంటి ఒక మూఢ భ్రమలో పడిపోయారు. ఆ రక్తాన్నం అనేటువంటిది బలులు క్షుద్ర దేవతా ఉపాసన ఉన్నది, అది వేరు. ఆ క్షుద్ర దేవతా ఉపాసన అది ఎప్పుడు చేయాలి, ఎవరు చేయాలి అంటే మంచి చేసేవాడి కంటే కూడా క్షుద్రం చేసేవాడికి అసలు బయటకు వచ్చి వాడు కనపడ్డండి. మీకు నిజం యథార్థం చెప్తున్నా. ఏదో ఈ వేణు స్వామిలాగనో ఇంకో స్వామిలాగనో వాళ్ళు చొక్కాలు వేసుకొని బయట ఇలా పోషుగా పూజలు చేయరండి. వాళ్ళు చేయదలుచుకున్న వాళ్ళు ఎక్కడ ఉంటారో అవన్నీ కూడా మనకు తెలుస్తాయి. కానీ వాళ్ళు ఈడలాగా జన సమాజంలోకి వచ్చి నువ్వు డబ్బులు ఇయ్యి, నేను పలానా చంపేస్తానని, ఇట్లా ఏదో పూజ చేస్తాను, బలి వేస్తాను, నీ కోరికలు తొందరగా తీరిపోతాయని శుద్రం నేర్చుకున్న వాడెవడు కూడా నేను బయటకు వచ్చి నేను శుద్రం చేస్తానని చెప్పడు. తెలిసినా సరే ఏమి తెలియనట్టు మౌనంగా ఉంటాడు. ఇది మన మిత్రుడు బాగా చాలాసార్లు మాట్లాడుకున్నాం. శ్రీనివాసమూర్తి గారు కూడా గతంలో కూడా ఇదే ఒక సందర్భంలో మనం iNews లో ఎప్పుడో ఉన్నప్పుడు మాట్లాడామనుకుంటాను మూర్తి గారితో. సో కాబట్టి శుద్రం అంటేనే అది వ్యతిరేకం అమ్మ, అంటే నువ్వు చేస్తున్నటువంటి దాన్ని. కానీ దానికి నేం పేరు పెట్టాడంటే కౌళ సిద్ధాంతంలో ఉన్నటువంటి వామాచార పూజను తీసుకొచ్చి ఇది వామాచార విధానం, దీంట్లో కుడి చేత్తో చేసే పని ఎడం చేయి చేయదు కదా అన్నట్టుగా ఈయన వేరే కొత్త భాష్యాలు చెప్పి అమ్మవారికి 4 మకారాలు ఇష్టము, మధువు, మాంసము, మగువ ఇట్లా ఈయనకి నోటికొచ్చిందల్లా పేలుతున్నాడు. నిజంగా చెప్పాలంటే సమాజానికి పట్టినటువంటి పెద్ద గజ్జి కుక్కలు వీళ్ళు. ఈ కుక్కల్ని ఎన్నిసార్లు కొట్టండి, ఆ గజ్జి పోయి చచ్చిన దాకా అవి అంతేనమ్మా, ఇవి అవుతూనే ఉంటాయి. కాబట్టి వీళ్ళని నిజంగా అనుసరించడం అనేది ఆలోచించుకోవాలి ప్రజలు. చాలా తప్పు. ఎందుకంటే ఒక పవిత్రమైనటువంటి క్షేత్రం, అక్కడ ఉన్నటువంటి క్షేత్ర విశేషాన్ని అనుసరించి ఆ పాండాలు ఎక్కడైతే ఆ దేవాలయంలో ఉన్నారు పాండాలు, వాళ్ళతో నేను వెళ్ళి స్వయంగా మాట్లాడి నేను మీకు ఈ విషయం జరగక ముందు ఎగ్జాక్ట్ గా అండి ఈ వేణుస్వామి నా మీద ఎప్పుడైతే ఒక విధమైనటువంటి రుబాబు లాగా ఆఫీస్ ఫోన్ చేసి బెదిరించాడు, ఆ రోజు నేను వీడియోలో చెప్పింది ఏంటంటే నీ వాక్ స్థానం మీద నీకు శని దృష్టి పడుతుందో లేకపోతే నీకు శని 10th house లో ఉన్నాడు ఏదో ఆ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి బట్టి చెప్తూ నీకు మనిషికి మరణం కంటే కూడా వాడు బతికుండగానే వాడు చచ్చిపోవడం, అంటే వాడి యొక్క క్యారెక్టర్ చచ్చిపోవడం, అది జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి నువ్వు నీ నోటిని అదుపులో పెట్టుకొని బ్రాహ్మణుడు కాబట్టి కొంచెం మంచిగా ఉండడానికి సమాజానికి హితోగా ఉండమని చెప్పాను. కానీ దాన్ని అతను అర్థం చేసుకోలేక మా ఆఫీస్కే ఫోన్ చేసి నన్ను మా వాళ్ళ దగ్గర ఏదో బెదిరించాలని ట్రై చేసిన తర్వాత నేను అనుకోకుండా వేరే ఒక మిత్రుడిని తీసుకొని కామాఖ్య వెళ్ళడం జరిగింది. నేను యాక్చువల్ గౌహతిలో 12 వెళ్ళి అక్కడి నుంచి కామాఖ్యకి వెళ్ళినప్పుడు ఆ పాండాలతో చెప్పాను, వాస్తవంగా మీరు ఇట్లాంటి ఎంటర్టైన్ చేయకండి అని చెప్పేసి వచ్చాను. ఇది చెప్పొచ్చి ఒక 1 year అయిందండి. కానీ గత కొంతకాలంగా అంటే ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి కూడా అక్కడ ఇలాంటి పూజలు ఆయన నిర్వహిస్తూ ఉన్నారు. చాలా మంది సెలబ్రిటీస్ కూడా ఆయన అలాంటి పూజలు నిర్వహించారు. యాక్చువల్ గా ఏంటంటే అక్కడ ఏం చేస్తుంది అని చెప్పాల్సింది ఎవరు చెప్పండి? అర్చకుడు చెప్పాలి, అంతే కదా. వేణుస్వామి పెడితేనో లేకపోతే సురేష్ స్వామి గారు శ్రీనివాసమూర్తి చెప్తానో ఆ టెంపుల్లో ఉన్న ఆచారాలు మారిపోవు కదమ్మా. అక్కడ అమ్మవారికి వాళ్ళు కూడా కామాఖ్య దేవాలయంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక చిన్న అమ్మవారికి బలి వేసే విషయంలో నేను వాళ్ళని తప్పు పట్టాను. ఇది లేదండి శాస్త్రంలోని వాదించిన సందర్భం ఉంది వాళ్ళతో. ఆ తర్వాత మాకు మేనల్లుడుగా ఉన్నటువంటి అబ్బాయి కూడా అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన కూడా వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు దానికి తగినటువంటి రీజన్స్ కొన్ని చెప్పారు, ఎందుకు వేస్తున్నారు బలులు అనేది వాళ్ళ పరిధిలో వాళ్ళు ఏదో చెప్పారు. అంతేగాని ఈ స్వామి చెప్తున్నట్టు సంతానం లేని వాళ్ళు వెళ్ళి ఆ గుడి ఎదురుగుండా
ఇంకా రూమ్ తీసుకోండి, అక్కడ మీరు దంపతులు కలవండి, ఆ బట్టలు స్నానం చేయకుండా అట్లాగే ఉదయం లేచి దర్శనానికి వెళ్ళండి. ఇవన్నీ కొత్త అబద్ధపు మాటలే తప్ప నిజమైనటువంటి మాటలు కాదు. అలానే శ్రీనివాసమూర్తి చెప్పండి. ఇటువంటి వాళ్ళని మనం ఎంత తొందరగా మర్చిపోతే అంత మంచిదండి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ గురించి డిబేట్ పెట్టడం కూడా అసహ్యంగా ఉంటుంది అనమాట. ఏం చెప్పాలంటే వీళ్ళకి మళ్ళీ ఈయన గురించి ఎవరో వస్తాడు, ఎవడో పోగన. దీనికి కారణం ఏంటంటే ప్రజలకి ఏంటంటే ఇందాక శ్రీనివాసమూర్తి గారు చెప్పినట్టు వాళ్ళకి వెంటనే జరిగిపోవాలండి. ఏదో కష్టం వచ్చింది, ఆ కష్టం జాతకరీత్యా ఎందుకు వచ్చిందా అని చూసుకోరు. వెంటనే వాళ్ళకి రెమెడీ కావాలి, వెంటనే వచ్చేయాలి. ఎలా వస్తుంది వెంటనే? నువ్వు చేసిన కర్మకి జాతకానికి లింక్ అయ్యి కొంత టైం తీసుకుంటుంది, నువ్వు ఖచ్చితంగా సాల్వ్ అవుతావు ప్రాబ్లం నుంచి. కానీ వీళ్ళు ఏం చెప్తారంటే, నువ్వు చేసి నీకు సంతానం లేదు కదా, 12 ఏళ్ళు 14 ఏళ్ళు సంతానం లేదు కదా, నువ్వు వెళ్ళి ఇట్లా చెయ్యి, సంవత్సరంలో పిల్లలు పుడతారని చెప్తారు. అయితే శ్రీనివాసమూర్తి గారు, అంటే దీనికి సంబంధించి కూడా చాలా మంది ఈ పూజలకి సంబంధించి సంతానం కోసం ముఖ్యంగా ఎదురు చూస్తున్న వారందరూ కూడా కామాఖ్య ఆలయానికి వెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఇలా లక్షల్లో వెచ్చించి వెళ్ళి పూజలు చేసుకోవడం బెస్ట్ అంటారా? ఇప్పుడు కామాఖ్య ఆలయానికి వెళ్ళేటువంటి వారికి మీరు ఏం చెప్తారు? అదేవిధంగా అక్కడ అర్చకులు కూడా పూజలు చేస్తూ ఉంటాము దానికి సంబంధించి కూడా అని చెప్తూ ఉన్నారు కదా, అంటే ఏ రకమైనటువంటి అర్చన మంచిది అని అంటే మీరు ఏం చెప్తారు? హలో, చెప్పమ్మా. ఇప్పుడు సంతానం కోసం ఎక్కువ మంది దంపతులు కామాఖ్య ఆలయానికి వెళ్తూ ఉంటారు కదండి. అయితే ఇప్పుడు వేణుస్వామి ఇష్యూ బయటికి వచ్చిన తర్వాత నిజంగా కామాఖ్య ఆలయానికి వెళ్ళేటువంటి వారికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? కామాఖ్య ఆలయంలోనే ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి పూజలు ఉన్నాయని వింటూ ఉన్నాం. ఈవెన్ రాజశ్యామల యాగం కూడా అక్కడే చేస్తారు అనేటువంటి ఇది కూడా మనం వింటూ ఉన్నటువంటి ఈ తరుణంలో ఇప్పుడు వెళ్ళేటువంటి వారందరికీ కూడా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఒక్క దేవత ఉంది అంటే ఆ దేవతకి పూర్వాంగ ఉత్తరాంగ దేవతల బలం కూడా కావాలి. ఒక్క కామాఖ్య చేసేస్తే సంతానం కలుగుతుంది అంటే ఇక ఈ శోభనాలు అనవసరం, వివాహాలు అనవసరం. వాళ్ళు సంసారం చేసుకోవడానికి ఒక సమయాన్ని ఏదైతే ఉందో, ఒక దుష్టమైన తిథి నక్షత్ర వారాలు లేకుండా పంచాంగ పరిజ్ఞానం ఉన్న వాళ్ళ ద్వారా ఒక ముహూర్తం పెట్టి వివాహమైన దంపతులకు శోభన ముహూర్తం అనేది ఒకటి పెడతారు. అది వాళ్ళది సాంసారిక జీవితంలో మౌలికలేక కాబట్టి దానికి అంత ప్రాముఖ్యత ఉన్నది మనకు వివాహ వ్యవస్థలో. అసలు ఈ రోజున వివాహ వ్యవస్థే భ్రష్టు పట్టుకుపోయింది. ఒక పరపురుషుడు వచ్చి అక్కడ వచ్చి ఆ అమ్మాయికి మంగళసూత్రం కడుతుంటే ఫోటోగ్రాఫర్ మేడం అనగానే ఇక్కడ తల్లిదండ్రులు ఉంటారు, అక్కడ తల్లిదండ్రులు ఉంటారు, పురోహితులు ఏమో కింద కూర్చోవాలి, వీళ్ళేమో స్టూల్ వేసి కూర్చుంటారు. అలాగా తయారైపోయింది వివాహ వ్యవస్థ కూడా. కాకపోతే మనసు ఎప్పుడైతే నిశ్చలత్వాన్ని కోరుకుంటుందో, అప్పుడు ఏవైతే ప్రతిబంధకాలు వచ్చి ఆ మనసుని వికలం చేస్తుందో అక్కడ ఆధ్యాత్మిక చింతన అవసరం అమ్మ. ఎందుకంటే మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా దేవతల్లో కూడా 3 రకాల దేవతలు ఉన్నారు. రాజస దేవతలు ఉన్నారు, తామస దేవతలు ఉన్నారు, సాత్వికమైన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మీకు ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి అన్నది ఒకటే. ఇచ్ఛాశక్తి అంటే మనకి ఆ సరస్వతి అమ్మవారు, అది ఇచ్చ. మన ఇచ్చని ఏవైతే నెరవేరాలో ధనం కావాలి కదా, ధనం మూలం నిరంజ కదా, ఆ ఇచ్చ నెరవేరడానికి జ్ఞానానికి సరస్వతి దేవి. క్రియాశక్తి ఈ రాజసమైన దేవతలంతా కూడా క్రియారూపం దాలుస్తారు దాన్ని. అందుకనే మనకి పురాణ ఇతిహాసాల్లో కూడా సో ఏదైతే ఉందో సత్యభామకి శ్రీకృష్ణుడు అండ లేకుండా సత్యభామ నరకాసురుడిని వధించలేదు. కాబట్టి ఎక్కడ స్త్రీ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఆ పురుషుడు యొక్క ఇది లేకుండా భార్యాభర్తలు ధర్మాన్ని సంరక్షించకపోతే వ్యవస్థ నాశనం అవుతుంది. అలాగే అది మొత్తంగా అంటే జ్యోతిష్యం అనేది పెడదారులు పట్టకుండా వారికి ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సరైనటువంటి మార్గంలో నడిపించగలగాలి. ముఖ్యంగా మూఢనమ్మకాల దిశగా వాళ్ళని తీసుకెళ్లకుండా, అండ్ ఇందులో కూడా ఇలాంటి ధన అనే ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా తగ్గిపోయినప్పుడే ఇలాంటి వారందరూ కూడా వెనక్కి వెళ్ళడం జరుగుతుంది అని చెప్పి ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు కూడా చెప్తూ ఉన్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి 10 TV.